రవితేజ గారు, మీరు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయరని చెప్పి మాస్ జాతర ఈవెంట్ లో చెప్పారు కదా, కానీ ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. మ్యాటర్ ఏంటంటే రవితేజ గారు లాస్ట్ మూవీ మాస్ జాతర ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మూవీ భారత మహాశయులకు విజ్ఞప్తి, ఈ మూవీ కూడా టీజర్ అండ్ సాంగ్ అయితే ఎవరికి పెద్దగా ఎక్కలేదు. ఈ మూవీ హైప్ కూడా అంతంత మాత్రానే ఉంది. సో ఈ మూవీ సంక్రాంతికి రాబోతుందని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. బట్ ఈ సినిమా తర్వాత వెంటనే నెక్స్ట్ వచ్చే మూవీ డబల్ ధమాకా. ధమాకా మూవీ హిట్ అయిందని మనందరికీ తెలుసు. మాస్ ఆడియన్స్ కి ఆ సినిమా చాలా బాగా నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఈ మూవీ సెకండ్ పార్ట్ తీయడంలో ఎవరికి ఎటువంటి సమస్య లేదు. సో ఈ సినిమాలో మళ్ళీ శ్రీలీలా గారిని పెట్టడం అనేది చాలా మంది మీ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను జస్ట్ సోషల్ మీడియాలో అలా స్క్రోల్ చేస్తుంటే సో ఈ సినిమా డబల్ ధమాకా వస్తుందని చెప్పేసి కొంచెం సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అవుతుంది. సో అందులో శ్రీలీలాని పెట్టడం చూసి చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. సార్, మీరు మమ్మల్ని డిసప్పాయింట్ చేయనన్నారు, బట్ ఈ డెసిషన్ తో మేము నిజంగానే డిసప్పాయింట్ అయ్యామని చెప్పేసి సోషల్ మీడియాలో రవితేజ గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నారు. సో నేను కూడా ఒక రకంగా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే శ్రీలీలా గారితో ఇది థర్డ్ మూవీ అనుకుంటా. మీ సినిమా, నేను లాస్ట్ బీభత్సంగా ఎంజాయ్ చేసిన సినిమా క్రాక్. దాని తర్వాత వచ్చిన ఏ సినిమా నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇట్స్ బీన్ 4 years. నేను మళ్ళీ క్రాక్ లాంటి సినిమా చూస్తానా లేదా అని అనిపించింది, బట్ ఇప్పటికీ స్టిల్ వెయిటింగ్ మేమందరం. సో మీరు ఒక గట్టి కంబ్యాక్ ఇస్తారని మేమందరం ఆశిస్తున్నాము. ఎంతో మంది చాలా యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఛాన్స్ ఇస్తే మాత్రం వాళ్ళు మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. మీరు ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే జోనర్లో ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఆ జోనర్ నుండి మీరు బయటకు వస్తే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్ అండ్ బ్రోస్.